జైలు అంటే నేరస్తుల్లో మార్పు రావాల్సిన చోటు. కానీ అదే జైలు కొత్త నేరాలకు అడ్డగా మారితే అపరాధ పరిశోధనలో ఆరితేరిన నేరగాళ్ళు ఒకే చోట కలిస్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుంది? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది సభ్యులతో కూడినటువంటి ఒక భారీ గంజాయి గ్యాంగ్ పులివెందుల గడ్డను వణికిస్తోంది. రాజకీయ అండదండలు, చేతిలో లైసెన్స్డ్ తుపాకీ, తెర వెనుక సెటిల్మెంట్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒడిశా నుండి సాగుతున్నటువంటి గంజాయి స్మగ్లింగ్ మరో ఎత్తు. అసలు ఈ గొర్ల భరత్ కుమార్ యాదవ్ ఎవరు? సబ్ జైల్లో పుట్టినటువంటి ఆ క్రిమినల్ ఐడియా ఏంటి? కడప జిల్లా పోలీసుల మెరుపు దాడిలో వెలుగు చూసిన ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. పులివెందుల పట్నంలో ప్రశాంతతను చెడగొడుతూ యువతను మత్తులో ముంచుతున్న ఈ గంజాయి మాఫియా వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ గొర్ల భరత్ కుమార్ యాదవ్. ఇతను ఒక సాదాసీదా వ్యక్తి కాదు. పోలీస్ రికార్డులో ఇప్పటికే రౌడీ షీటర్గా ముద్రపడిన క్రూరమైన నేరగాడు. గతంలో జరిగిన భాషా మర్డర్ కేసుతో పాటు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఇతని హస్తముంది. అయితే జైలు శిక్ష ఇతనిలో మార్పు తీసుకురాకపోగా కొత్త నేరాలకు పునాది వేసింది. పులివెందుల సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే గంజాయి కేసులో నిందితుడైన షేక్ ఇర్ఫాన్ అలియాస్ కత్తితో భరత్కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఒక భయంకరమైన బిజినెస్ డీల్కు దారితీసింది. బయటికి వచ్చిన వెంటనే పెద్ద ఎత్తున గంజాయి నెట్వర్క్ ఏర్పాటు చేయాలని వీరు ప్లాన్ చేశారు. భరత్ తనకున్న పలుకుబడిని ఉపయోగించి కావలసిన ఫైనాన్స్, షెల్టర్ ఏర్పాటు చేయగా ఇర్ఫాన్ సప్లై లైన్ బాధ్యతలు తీసుకున్నాడు. అందరికీ నమస్కారం. ఈరోజు పులివెందులలో ఒక మేజర్ గాంజా నెట్వర్క్ బస్ట్ చేయడం జరిగింది. పులివెందుల పోలీస్, పులివెందుల టౌన్స్ పోలీస్. దీంట్లో 17 మెంబర్స్కి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. ఆ గాంజా నెట్వర్క్ సంబంధించి ఒక పాత అఫెండర్, ఒక రౌడీ షీటర్, ఆయన పేరు గొర్ల భరత్ కుమార్ యాదవ్. ఆయన కింగ్ పిన్ ఈ గాంజా నెట్వర్క్. ఆయనకి హిస్టరీ ఉంది. ఇంతకు ముందే ఒక భాషా మర్డర్ కేసులో ఆయన ముద్దాయి, ఆ కేసు నడుస్తుంది. తర్వాత ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నారు. ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఆ అటెంప్ట్ మర్డర్ కేసులో పులివెందుల సబ్ జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఒక వ్యక్తికి పరిచయం అవుతుంది. ఆయన పేరు ఇర్ఫాన్ షేక్. ఆ ఇర్ఫాన్ మీద పాత గాంజా కేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఆ పరిచయంలో ఇర్ఫాన్ షేక్ తో పాటు ఇంత కొంతమంది 4 వ్యక్తి వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఎంత ఒక ఆర్గనైజ్ గ్యాంగ్ వీళ్ళు ఫామ్ చేస్తారు. ఈ ముఠా కార్యకలాపాలు అత్యంత పకడ్బందీగా ఒక ప్రొఫెషనల్ కార్పొరేట్ సంస్థ తరహాలో సాగేవి. షేక్ ఇర్ఫాన్ నేరుగా ఒడిశాలోని పూరికి వెళ్లి అక్కడ్నుంచి కిలోల కొద్దీ గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసేవాడు. ఆ సరుకును పోలీసుల కళ్లుగప్పి పులివెందులకు చేరవేసే బాధ్యత ఇర్ఫాన్ టీంది. పులివెందులకు చేరుకున్న గంజాయిని దుగ్గనపల్లి బాబ్జీ, ఓంప్రకాష్ మిశ్రా, సత్యేంద్ర ప్రసాద్ పటేల్ వంటి కీలక సభ్యులు చిన్న చిన్న ప్యాకెట్లుగా విడగొట్టేవారు. ఈ ప్యాకెట్లను పట్నంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు, కూలీలకు విక్రయించేవారు. భరత్ కుమార్ యాదవ్ ఈ మొత్తం గ్యాంగ్కు గాడ్ ఫాదర్లా వ్యవహరించేవాడు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా లేదా ఎవరైనా అడ్డు చెప్పినా తనకున్న తుపాకీ లైసెన్స్తో బెదిరింపులకు దిగేవాడు. ఇల్లీగల్ సెటిల్మెంట్లు చేస్తూ రాజకీయ నేతల అండ చూసుకుని చట్టానికి చుక్కలు చూపించాడు. ఆ గొర్ల భరత్ యాదవ్ తర్వాత దీంట్లో ఉన్నారు షేక్ ఇర్ఫాన్ అలియాస్ కట్టి, దుగ్గన్పల్లి బాబ్జీ, ఓంప్రకాష్ మిశ్రా, సత్యేంద్ర ప్రసాద్ పటేల్, చట్టా మల్లికార్జున్ అలియాస్ నయీం, కాశం రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, షేక్ సల్మాన్, షేక్ మొహమ్మద్ రియాజ్, అలోపతి విష్ణువర్ధన్ రెడ్డి. వీళ్ళు అంతా ఎక్కువ ఆర్గనైజ్ గ్యాంగ్ ఫామ్ చేస్తారు. అంత ప్లానింగ్, ఫైనాన్సింగ్ ఈ గొర్ల భరత్ యాదవ్ చేస్తాడు. ఇక్కడ లోకల్ నెట్వర్క్ ఆయన డెవలప్ చేస్తాడు. వీళ్ళు షేక్ ఇర్ఫాన్ అక్కడ ఒడిశా పోతాడు, పూరి. అక్కడ నుంచి ఈ గాంజా తీసుకువస్తాడు. ఇక్కడ పులివెందుల ఏరియాలో, టౌన్లో ఇట్లాంటి చిన్న చిన్న ప్యాకెట్ చేస్తాడు, ఇక్కడ అమ్మేస్తాడు. మన రిలయబుల్ నెట్వర్క్ మీద ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసాము, వాచ్ పెట్టి ఉన్నాము చాలా ఈ గాంజా నెట్వర్క్ మీద. తర్వాత టెక్నికల్ అనాలిసిస్ జరిగింది. ఇన్స్పెక్టర్ పులివెందుల అనే ఎస్డిపిఓ పులివెందుల కొన్ని రోజుల నుంచి పని మీద ఈ వర్కౌట్ చేస్తున్నాము ఈ గాంజా నెట్వర్క్. దీనికి ఈరోజు ఈ మంచిగా సక్సెస్ రావడం జరిగింది. నేరస్తుడు ఎంత తెలివివాడైనా కాకీల నిఘా నుంచి తప్పించుకోలేడని పులివెందుల పోలీసులు మరోసారి నిరూపించారు. ఈ భారీ గంజాయి నెట్వర్క్పై కడప జిల్లా ఎస్పీ
నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేక దృష్టి సారించారు. పులివెందుల ఎస్డిపిఓ మురళి, సిఐ శ్రీరామ్ నేతృత్వంలో ఒక స్పెషల్ టీం రంగంలోకి దిగింది. హ్యూమన్ ఇంటెలిజెన్స్తో పాటు అత్యాధునిక టెక్నికల్ అనాలిసిస్ ఉపయోగించి పోలీసులు ఈ ముఠా కదలికలను ట్రాక్ చేశారు. ఎస్ఐలు మధుసూదన్, తిమోతి తమ బృందంతో కలిసి పక్కా వ్యూహంతో దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 15 కిలోల నాటు గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. సినిమా పక్కీలో సాగిన ఈ ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ సేకరించిన తీరు చూస్తుంటే పోలీసులు ఎంత కసిగా పనిచేశారో అర్థమవుతోంది. పులివెందుల్లో కేవలం గంజాయే కాదు, అక్రమంగా నాటుసారా విక్రయాలు సాగించే వారికి కూడా పోలీసులు చెక్ పెట్టారు. 110 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుల నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ జిల్లాలోని రౌడీ మూకలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కడప జిల్లాలో అరాచకాలకు తావులేదని, రౌడీయిజం చేస్తే కాకీల ప్రతాపం ఎలా ఉంటుందో సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా ఇప్పటికే కొందరికి శాంపిల్స్ చూపించామని హెచ్చరించారు. ముఖ్యంగా గంజాయి రవాణా, సెటిల్మెంట్ల విషయంలో జీరో టాలరెన్స్ పాలసీని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భరత్ కుమార్ యాదవ్ వంటి వారు రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తే అది కేవలం భ్రమ మాత్రమేనని, చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. నిందితులందరినీ ఇప్పటికే రిమాండ్కు పంపారు. 2019 నుంచి భరత్ యాదవ్ ఆగడాలు పెరిగిపోయాయని గుర్తించిన పోలీసులు అతని పాత రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ అరెస్టులతో పులివెందుల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై కూడా ఇలాంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని పోలీస్ బాస్ భరోసా ఇచ్చారు. అండ్ ఆల్ అదర్ టీమ్, ఈచ్ టీమ్ టెక్నికల్ మన పులివెందుల అంత టీం అందరికీ నేను కాంగ్రాచులేట్ చేస్తున్నాను. బాగా డిటెక్షన్ చేశాము. హెడ్ క్వార్టర్స్ నుంచి మనమే అంత టెక్నికల్ సపోర్ట్, వేరే సపోర్ట్ ఈ టీంకి ఇచ్చాము. ఒక పెద్ద గాంజా నెట్వర్క్ ఈ పులివెందులలో బస్ట్ చేయడం జరిగింది. దీనికి మధ్యలో కొన్ని న్యూస్ వచ్చాయి, గాంజా పెడ్లర్స్, గాంజా బ్యాచ్. ఈ అంతా గాంజా బ్యాచ్ ఈరోజు ముందే పెట్టాము. ఒకే మెసేజ్ నేను చెప్తా ఉన్నాను, కడప పోలీస్కి ఎవరైనా ఉంటే, ఏదైనా పెద్ద రౌడీ షీటర్ ఉంటే గాంజా సంబంధించి, క్రైమ్ సంబంధించి జీరో టాలరెన్స్ ఉంది. రౌడీజం ఎలా కంట్రోల్ చేయాలి మనకి బాగా తెలుసు. మీ ద్వారా నేను అందరికీ ఈ గాంజా బ్యాచ్కి, రౌడీ ఎలిమెంట్స్కి వార్నింగ్ చేస్తున్నాము. మీరు రౌడీజం చేస్తే దీనికి పెద్ద రౌడీజం కడప పోలీస్ చేస్తారు. ఇక్కడ నుంచి 2-3 రోజుల నుంచి కొంతమంది రౌడీస్కి మనమే సీన్ రికన్స్ట్రక్షన్ చేసాము. అప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాము, వార్నింగ్ ఇచ్చాము. రౌడీస్కి డీల్ చేయాలంటే మన దగ్గర అన్ని టూల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం వాడాలి అది కూడా మనమే మెసేజ్ ఇచ్చాము. ఆ మెసేజ్ నేను రిపీట్ చేస్తున్నాను. కడప జిల్లాలో చట్ట కఠిన ఉంటుంది. ఈ రౌడీ ఎవరినైనా చిన్న అగ్రెషన్ కూడా చేస్తే దీనికి ఎలా డీల్ చేయాలి మీరు చూస్తూ ఉన్నారు. మనం ఆ విధంగా డీల్ చేస్తాం. సో మరి ఒకసారి నేను మన టీంకి కాంగ్రాచులేట్ చేస్తున్నాము. అండ్ ఈ మేజర్ బర్స్ట్ ఆఫ్ గాంజా బ్యాచ్ ఇన్ పులివెందుల అండ్ మనం చేసాము. ఈ కడప పోలీస్ హెస్ డన్ దిస్ ప్రొఫెషనల్ వర్క్. దీనికి సంబంధించి నేను కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 15 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. 110 లీటర్స్ ఆఫ్ సరాయి సీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడే ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అంతా బయటకు వస్తుంది. అంతరాష్ట్రీయ కూడా అంత ఉంది. పూరిలో వెళ్ళి ఒడిశా నెట్వర్క్ ఒకటి ఉంది, అక్కడ నుంచి ఫైనాన్షియల్ ఒక నెట్వర్క్ ఉంది, అక్కడ డబ్బు ఇచ్చి అక్కడ కొనేసి ఇక్కడ వస్తున్నారు. అవకాశం ఉండేది, మనమే వాచ్ఫుల్ ఉన్నాము, బాగా వర్కౌట్ చేసాము. దీనికి అంతా నెట్వర్క్ బ్రేక్ అయింది. సో ఫర్దర్ గా ఏమి అంత పెద్ద నెట్వర్క్ డెవలప్ చేయకుండా మనం చూస్తాం.